హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేక్ వచ్చేసి వెయిట్ గెస్ చేశారా? గెస్ చేసింటే పాజ్ చేసి కామెంట్ చెప్పండి, లేదా నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే ఎల్లో కలర్గా ఉంది. ఇన్నర్ ఫిల్లింగ్లో యూస్ చేసిన క్రీమ్, అందులోకి ఎమల్షన్ యాడ్ చేశాను, పైనాపిల్ ఎమల్షన్. ఈ మధ్య పైనాపిల్ బాగా తీసుకుంటున్నారు. మధ్యలో మ్యాంగో వెళ్ళింది, ఒకసారి బటర్ స్కాచ్, ఒకసారి స్ట్రాబెర్రీ. అంటే నాకు అనిపించింది అనమాట, జనాలకు కూడా ఒక్కసారి ఎక్కడైనా ఏదైనా తింటే ఇంకా అదే నచ్చుతుందని. అలా వరుస పెట్టి వెళ్ళిపోతాయి అన్నమాట కేకులు. ఈ మధ్య పైనాపిల్ అసలు ఆగట్లేదు, వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారా క్రీమ్ ఎంత థిక్గా కలర్ వచ్చిందో. కొద్దిగా క్వాంటిటీలోకి కొంచెం గనాష్ యాడ్ చేసిన విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, కొద్దిగా గనాష్ యాడ్ చేశాను, వైట్ గనాష్. అందులో కొద్దిగా జెల్ కలర్ ఎక్కువగానే యాడ్ చేశాను, ఎందుకంటే డార్కర్ షేడ్ రావాలని. సో అందుకే అనమాట అలా అంత మంచి డార్క్ కలర్ వచ్చింది. మీరు కూడా అలా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఈ ఫాక్స్ బాల్స్ ఉంటాయి కదా, అంటే అలా పెట్టి చూస్తున్నాను ఎలా బాగుంటుంది అనేసి, అటు ఇటుగా బ్యాలెన్స్ చేసి మొత్తానికి పెట్టేశాను. చాలా బాగా అనిపించింది అనమాట. అంటే సింపుల్ కేక్, పెద్దగా హడావిడి ఏమీ లేదు. ఫాక్స్ బాల్స్, గోల్డెన్ ట్రిప్స్ ఖచ్చితంగా కావాలని అడిగారు అనమాట. ఓకే ఉంటుంది, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పి చేశాను. ఇదిగోండి గోల్డెన్ ట్రిప్స్. మనకి ఎక్కువగా లెంత్ కావాలంటే కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేయాలి. మనకు లెంత్ వద్దు అన్నప్పుడు లైట్గా ప్రెస్ చేస్తే హాఫ్ వరకు వచ్చి అయిపోద్ది అనమాట. అక్కడ నాకు కొద్దిగా లెంత్ కావాలన్నప్పుడు నేను కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేశాను, లెంత్ కిందకి వచ్చింది. గోల్డెన్ ఫాయిల్ పెట్టేసి కేక్ లుక్ ఫినిష్ చేశాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేక్ వెయిట్ 1 kg, యూస్ చేసింది 6 inch టాల్ టిన్. ఉంటాను, బాయ్.